ఇక్కడ ఉండే ఇల్లు అప్పట్లో రెడ్లు ₹1 పావలా కూలీలు ఇచ్చి కట్టించారంట. మన రైల్వే కోడూరు పక్కనే ఉంటుంది. అడ్రస్ చెప్తా, ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఈ రోజు నా దీక్ష వచ్చేసి డే 13. నేను మా ఫ్రెండ్స్ ముగ్గురినైతే ఈ రోజు పనికి పిలుచుకొని పోయినా. సాయంత్రం పని అయిపోయిన తర్వాత మా మేస్త్రి 1 గంట తర్వాత ఫోన్ పే వేస్తానులే డబ్బులు, వాళ్ళని ఇంటికి పంపించే నువ్వు వేసేద్దు అని చెప్పినాడు. ఆ మాట వాళ్ళకి చెప్తే వాళ్ళ నమ్మకం లేకన్నా 1 గంట నన్ను కూర్చోబెట్టి డబ్బులు వేయించుకుని మళ్ళీ ఇంటికి పోయారు. ఇలాంటి ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్యాగ్ చేయండి ఈ వీడియో. ఇప్పుడు ఎప్పుడో పెట్టిన ఫోటోలు చెక్కు చెదరకన్నా అలాగే ఉన్నాయి చూడండి. ఈ ఇల్లు కట్టి దాదాపు 200 సంవత్సరాలు పైమాటే అని ఆ ఊర్లో ఉండే ప్రజలు చెప్తున్నారు. ఇంట్లోకి వెళ్లాలంటే స్టార్టింగ్ చాలా భయం వేసింది. ఎలాగోలా ధైర్యం చేసుకుని స్టార్టింగ్ లో ఉండే రూమ్ లోకి వెళ్ళామంతే. అక్కడ ఉండే పాము కొసాలు చూసి చాలా భయం వేసి ఎనికైతే వచ్చేసాం. అంత భయంకరంగా ఉన్నది ఆ ఇల్లు. ఇంకా ఆ ఊర్లో ఉండే వాళ్ళని అడిగాను, ఈ ఇంట్లో దయ్యాలు ఏమన్నా ఉన్నాయా అని. అలాంటివైతే ఏమీ లేవు, వాళ్ళ కుటుంబ సభ్యులు పట్టించుకోక ఆ ఇల్లు అలా అయిపోయింది అని చెప్పారు. ఇంకా అడ్రస్ విషయానికి వస్తే రెడ్డివారిపల్లి పక్కన చలంపాలెం అనే గ్రామంలో సచివాలయం వీధులు అయితే ఉంటుంది. సరే డార్లింగ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.